మనస్సుపై కంట్రోల్ సాధించడం అనేది జీవితంలో అత్యంత గొప్ప నైపుణ్యాలలో ఒకటి. మనిషి విజయాన్ని, ఆనందాన్ని, శాంతిని నిర్ణయించేది బయట పరిస్థితులు కాదు. మనసు ఎలా స్పందిస్తుందో అదే. మనస్సును నియంత్రించగలిగితే మనం జీవితాన్ని నియంత్రించగలం. మనసు స్వభావం ఏమిటి అసలు? అసలు మనసు అంటే ఏమిటి? ఈ విషయాలని మనం పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. మనస్సు ఒక మంకీ మైండ్ లాంటిది. అంటే అది ఎప్పుడూ ఒక ఆలోచన నుంచి మరో ఆలోచనకు దూసుకు వెళ్తూనే ఉంటుంది. గతం గురించి బాధపడటం, భవిష్యత్తు గురించి భయపడటం, ఇవి రెండు మనసు చేసే ప్రధాన పనులు. మనసు సహజంగా స్థిరంగా ఉండదు. దాన్ని నియంత్రించాలి అంటే ప్రాక్టీస్ అవసరం. అవేర్నెస్. మనసుపై కంట్రోల్ సాధించడానికి మొదటి మెట్టుగా అవగాహన. మీరు మీ ఆలోచనలను గమనించాలి. మీరు ఏమి ఆలోచిస్తున్నారు? ఆ ఆలోచనలు పాజిటివా లేదా నెగిటివా? అవి మీకు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి లేదా నష్టపరుస్తున్నాయా అనేది గమనించాలి. గమనించడం అంటే కంట్రోల్లోకి రావడానికి మొదటి అడుగు. మెడిటేషన్. మైండ్ను శాంతపరిచే శక్తి. ధ్యానం మనస్సును క్రమంగా శాంతపరుస్తుంది. ప్రతిరోజు 10-15 నిమిషాలు కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాసపై దృష్టి పెట్టండి. ఆలోచనలు వస్తాయి, కానీ వాటిని పట్టించుకోకుండా వదిలివేయండి. ఇది మీ మైండ్ను స్థిరంగా, స్పష్టంగా కంట్రోల్లోకి తీసుకువస్తుంది. ఆలోచనలను మార్చడం. మనస్సు మీ ఆలోచనలను ప్రతిబింబం. నేను చేయలేను అనుకుంటే నిజంగానే చేయలేరు. నేను చేయగలను అనుకుంటే మార్పు మొదలవుతుంది. నెగిటివ్ థాట్స్ను పాజిటివ్ థాట్స్గా మార్చండి. అలా మార్చడం అలవాటు చేసుకోండి. నేను బలహీనుడిని అని అనుకోవద్దు. నా వల్ల కాదు అనుకునే బదులు నేను ప్రయత్నిస్తాను అని మొదలుపెట్టండి. ప్రస్తుత క్షణంలో జీవించండి. లివ్ ఇన్ ప్రెజెంట్. మనసు ఎక్కువగా గతం, భవిష్యత్తులో తిరుగుతుంది. కానీ జీవితం జరుగుతున్నది ఇప్పుడు. మీరు తింటున్నప్పుడు ఆహారాన్ని ఫీల్ చేయండి. మీరు నడుస్తున్నప్పుడు ప్రతి అడుగును గమనించండి. ఇది మీ మైండ్ను కంట్రోల్లో ఉంచుతుంది. నెక్స్ట్, పవర్ ఆఫ్ హ్యాబిట్స్. మనసును కంట్రోల్ చేయాలంటే మంచి అలవాట్లు అవసరం. త్వరగా లెగవడం, ఎక్సర్సైజ్ చేయడం, పుస్తకాలు చదవడం, మొబైల్ యూసేజ్ తగ్గించడం. చిన్న చిన్న అలవాట్లు పెద్ద మార్పులు తీసుకొని వస్తాయి. డిస్ట్రాక్షన్స్ పూర్తిగా తగ్గించండి. ఇప్పటి కాలంలో సోషల్ మీడియా అని, మొబైల్స్ అని ఇలా అన్నెసెసరీ థాట్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. మనస్సును బాగా డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి. కానీ మీరు మీ ఫోకస్ను కాపాడుకోవాలి. ఒక పని చేస్తే అదే పని చేయండి. మల్టీ టాస్కింగ్ తగ్గించండి. ఎమోషనల్ కంట్రోల్. మనస్సుపై కంట్రోల్ అంటే భావోద్వేగాలపై కంట్రోల్. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకండి. కొంచెం టైం తీసుకోండి. దుఃఖం వచ్చినప్పుడు దాన్ని అంగీకరించండి, కానీ అందులోనే మునిగిపోవద్దు. ఇలా చేస్తూ వెళ్తూ ఉండాలి. నెక్స్ట్, డిసిప్లైన్. నిజమైన శక్తి. మనస్సు ఎప్పుడూ సులభమైనదే కోరుకుంటుంది, కానీ విజయం కష్టమైన దారిలో ఉంటుంది. మీరు చెయ్యాలనిపించకపోయినా చెయ్యండి. అదే నిజమైన కంట్రోల్. నెక్స్ట్, పేషెన్స్. ఫలితాలకు మూలం. మనస్సుపై కంట్రోల్ ఒక్క రోజులో రాదు. ఇది ఒక ప్రయాణం. ప్రతిరోజు చిన్న మెరుగుదల అవసరం. మనస్సు మీ శత్రువు కాదు, అది మీ గొప్ప మిత్రుడు కూడా కావచ్చు.
మీరు దాన్ని ఎలా ట్రై చేస్తారో అదే మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. అవగాహన, ధ్యానం, పాజిటివ్ ఆలోచనలు, క్రమశిక్షణ ఇవి పాటిస్తే మీరు మీ మనసుపై పూర్తి కంట్రోల్ సాధించగలరు.